స్ట్రింగ్స్ అండి మీరు? ఏంటి సార్? స్ట్రింగ్స్. ఓకే. To get a string, you have first to given string. ఇదేం ఈజీనే కదా. పైథాన్ వచ్చిన తర్వాత ఏ ఈక్వల్ టు సపోజ్ రిసోర్స్. సో మీరు ఇక్కడ ఏమడిగారు? సారీ, ఇక్కడ ఏమడిగారంటే ఫస్ట్ 2 క్యారెక్టర్స్ నెక్స్ట్ లాస్ట్ 2 క్యారెక్టర్స్ తెచ్చుకున్నాడు. ఫస్ట్ 2 క్యారెక్టర్స్ తెచ్చుకోవాలంటే యూ నో హౌ టు డూ. ఏ ఆఫ్ 0:2 ఇస్తారు. అదే లాస్ట్ 2 క్యారెక్టర్స్ కావాలంటే -2 ఎండ్ వరకు ఇస్తారు. ఇప్పుడు ప్లస్ ఏ ఆఫ్ -2 రెండు వచ్చేస్తాయి. ఆర్ -1 1 మీకు లాస్ట్ 2. దిస్ ఈస్ హౌ విల్ డూ. అర్థమైందండి? ఓకే సార్. డైరెక్ట్ యాడ్ చేయలేము సార్, మామూలుగా ఏ ఆఫ్ 1 అట్లా నెంబరింగ్ ఇచ్చి ఇండెక్స్ ఇచ్చేసి అట్లా కూడా ఇవ్వచ్చు. బట్ అట్లా ఎట్లా చేయడం వేస్ట్ కదా. దట్ స్లైసింగ్ తో యూ కెన్ సాల్వ్ ఇట్, రైట్? మీరు ఏ ఆఫ్ 0 ఏ ఆఫ్ 1 అని ఇవ్వకుండా ఇలా ఇవ్వచ్చు. ఓకే, ఏ ఆఫ్ 0 ఏ ఆఫ్ -2 ఏ ఆఫ్ -1 అని ఇవ్వాలి. అలా ఇవ్వకుండా ఇవ్వచ్చు. యూ కెన్ రైట్ దట్ ఈజ్ ఆల్సో ఫైన్. చెప్పండి. And write a Python program to get a single string given to అంటే ఈ ఏబిసి XYZ ఇలా 2 స్ట్రింగ్స్ ఉన్నాయి. వీటిని ఇలా రాయాల. XYZ ABC అంట స్వాప్ చేసి జస్ట్ ఆ క్యారెక్టర్స్ తీసుకొని స్వాప్ చేయండి అంతే. అర్థం. So let's go to inbuilt methods. String inbuilt methods చూద్దాం. సో మీరు ఒక స్ట్రింగ్ ఇస్తే దాని యొక్క లెంత్ ఎలా కనుక్కుంటారు? ఎందుకు లెంత్, ఏమవసరం మనకు లెంత్ అంటే, ఇఫ్ యూ సీ మీరు ఇంటర్నెట్ అందుకు చూస్తే వెన్ యూఆర్ గివింగ్ స్ట్రీట్ అడ్రస్ ఆర్ సంథింగ్ ఇట్ విల్ హ్యావ్ సమ్ లిమిటేషన్. ఈవెన్ మన ట్విట్టర్ ఇవి చూస్తే దానికి లిమిటేషన్స్ ఉంటాయి. 160 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ తీసుకోదు అది. సో హౌ డూ యూ డిఫైన్ దీస్ లెంత్స్ ఇన్ ద బ్యాక్ ఎండ్? సో మన ఫ్రంట్ ఎండ్ లో 160 క్యారెక్టర్స్ అవగానే యూ హ్యాడ్ రీచ్ ఆ టెక్స్ట్ మెసేజ్ మీరు పంపించినప్పుడు మొబైల్లో ఇట్ విల్ హ్యావ్ సమ్ క్యారెక్టర్స్ 160 క్యారెక్టర్స్. దాని మించి ఇస్తే ఇట్ వోంట్ అలో యూ. సో హౌ డూ దే కౌంట్ దట్ లెంత్? సో అలాంటి యూస్ కేసెస్ అన్ని మీరు రాస్తారు. పొద్దున్న డెవలప్మెంట్ ప్రోగ్రామింగ్ అంతా చేస్తారు. అలాంటప్పుడు మీరు లెంత్ కనుక్కోవాలన్నమాట. లెంత్ ఎలా కనుక్కుంటారంటే పైథాన్లో యూజింగ్ లెంత్ ఫంక్షన్. సో పైథాన్ ఏ ఈక్వల్ టు సపోజ్ లెట్స్ టేక్ దిస్ ఈజ్ అనే స్ట్రింగ్ ఉంటాయి. దీని యొక్క లెంత్ కనుక్కోవాలంటే యూ కెన్ సింప్లీ డూ ప్రింట్ లెంత్ ఆఫ్ ఏ. లెంత్ ఆఫ్ ఏ అంటే 1 2 3 4 5 6 7 వస్తుంది. 6 అంటే 6 క్యారెక్టర్స్. దిస్ ఈస్ హౌ యూ విల్ డూ. లెంత్ ఆఫ్ ఏ అంటే యూ విల్ గెట్ 6. ఇలా వేస్తారు లెంత్ కనుక్కోవాలంటే. అలా చాలా మనకి అరౌండ్ యూ హ్యావ్ అరౌండ్ 30 to 35 మెథడ్స్ ఉన్నాయి ఇలా ఇన్బిల్ట్ మెథడ్స్ లెంత్ కనుక్కునే దానికి. అలాగే ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్, ఇందులో ఐ అనేది ఎనీ టైమ్స్ ఉంది, ఎస్ అనేది ఎనీ టైమ్స్ ఉంది కనుక్కోవాలనుకోండి, యూ కెన్ డూ యువర్ స్ట్రింగ్ నేమ్ డాట్ కౌంట్ ఆఫ్ ఐ. ఏ క్యారెక్టర్ కనుక్కోవాలి అంటే స్ట్రింగ్ నేమ్. ఇది స్టాండర్డ్ సింటాక్స్. మ్యాక్సిమం మెథడ్స్ వాడితే ఐదర్ ఇలానో వాడతారు, ఐదర్ ఇలానో వాడతారు. ఈ రెండిట్లో ఏదో ఒకటి వర్క్ అవుతుంది. సో ఇప్పుడు నేను కౌంట్ కనుక్కోవాలనుకోండి, ఇందులో హౌ మెనీ ఐస్ ఆర్ దేర్, హౌ మెనీ ఎస్ ఆర్ దేర్ అనేది కనుక్కోవాలి. ఐలు ఎన్ని ఉన్నాయి నాకు కనుక్కోవాలంటే ఏ డాట్ కౌంట్ ఆఫ్ ఐ అని ఇవ్వచ్చు. ఇస్తే ఐ విల్ గెట్ 2. ఒకవేళ ఎస్ ఇచ్చా అనుకోండి, ఎస్ కూడా 2 ఉన్నాయి కాబట్టి 2. ఒకవేళ టీ ఇచ్చా అనుకోండి, ఎన్ని టీలు ఉంటే అన్ని వస్తాయి. సో ఇలా వాడతాం అనమాట కౌంట్ మెథడ్.
అలాగే ఏదైనా మనకి ఇప్పుడు మీరు జీమెయిల్ ఎందుకు ఓపెన్ చేస్తే మీ యూజర్ నేమ్ క్యాపిటల్స్లో ఇచ్చినా స్మాల్ లెటర్స్లో ఇచ్చినా కూడా ఇట్ విల్ అగ్రీ అండ్ ఇట్ విల్ అలో యూ టు సైన్ ఇన్. సో అలాంటి అవి ఎలా చేస్తారంటే వాళ్ళు ఇలా తీసుకుంటారు. సో లెట్ మీ టేక్ ఫైల్. సో లెంత్ ఎలాగ అనుకుంటారంటే ఇఫ్ యూ హ్యావ్ ఎ స్ట్రింగ్ డిఫైన్ లైక్ దిస్ పైథాన్ అనే స్ట్రింగ్ ఉంది అనుకోండి. ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ లెంత్ ఆఫ్ దట్ స్ట్రింగ్ ప్రింట్ లెంత్ ఆఫ్ ఏ. సో దిస్ ఈస్ హౌ యూ విల్ ఫైండ్ లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్. సో లెంత్ అనేది ఎందుకు కావాలని నేను చెప్పే కదా, ఎక్కడైనా వాడుకోవచ్చు మీ ఇష్టం బేస్డ్ ఆన్ యువర్ యూసేజ్, ఎక్కడ వాడుకుంటారు మీరు. రైట్. అండ్ నెక్స్ట్ థింగ్, హౌ డు యూ ఫైండ్ కౌంట్ క్యారెక్టర్స్ ఇన్సైడ్ ఎ స్ట్రింగ్. సో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి కనుక్కోవాలనుకోండి, దిస్ ఇస్ ద సింటాక్స్ ఆఫ్ ఏ డాట్ కౌంట్ ఆఫ్ ఐ అంటే అదే ఎన్ని ఉంటుంది, సపోజ్ ఎన్ని ఇచ్చా అనుకోండి, ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందో చెప్తుంది. ఒకటే ఉంది కాబట్టి 1 టైం ఇవ్వచ్చు. క్యారెక్టర్ లెంత్ 6 కాబట్టి 6 ఇవ్వచ్చు. ఓకే. అలాగే అప్పర్ అండ్ లోయర్. సో ఇవి అప్పర్ అండ్ లోయర్ ఇవి ఎందుకంటే జనరల్లీ మనకు ఈ జీమెయిల్ సైన్ అయినప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ యూజర్ నేమ్ క్యాపిటల్స్లో ఇచ్చిన స్మాల్స్లో ఇచ్చిన ఇట్ విల్ ఐడెంటిఫై అండ్ ఇట్ విల్ అలౌ యూ టు సైన్ ఈవెన్ యూ ఆర్ గివింగ్ యూజర్ నేమ్ ఇన్ స్మాల్ లెటర్స్ ఆర్ క్యాపిటల్ లెటర్స్. సో హౌ డు దే రిజాల్వ్ ఇన్ ద బ్యాక్ ఎండ్ అంటే ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఏ స్ట్రింగ్ ఇచ్చినా కూడా లెటర్స్ టేక్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ హ్యావ్ సమ్ యూజర్ నేమ్ అని ఇలా ఇచ్చా అనుకోండి, సపోజ్ సమ్ 2 క్యాపిటల్స్ ఇచ్చా. ఈవెన్ దిస్ ఈస్ ఆల్సో యూ @gmail.com అని ఇలా ఇచ్చినా కూడా యూ నీడ్ టు ఐడెంటిఫై అంటే యూ నీడ్ టు కన్సిడర్ దిస్. అంటే వాడు ఎలాగైనా ఇవ్వచ్చు బట్ ఈ క్యారెక్టర్స్ అన్ని కన్సిడర్ చేసుకోవాలి మనం. సో దీని బ్యాక్ ఎండ్లో ఎలా చేస్తారంటే ఏ ఈజ్ ఈక్వల్ టు అన్నిటిని లోయర్ కేసు కన్వర్ట్ చేసుకుంటారు వాళ్ళు. యూజర్ నేమ్ అన్ని క్యాపిటల్స్ ఇచ్చినా లోయర్లో ఇచ్చినా బై డిఫాల్ట్ దాన్ని లోయర్ కన్వర్ట్ చేసుకుంటారు అనమాట. ఏ డాట్ లోయర్ అన్నారు అనుకోండి, ఇట్ విల్ గెట్ కన్వర్టెడ్ టు లోయర్. సో ఇక్కడికి వచ్చి ప్రింట్ ఏ చేయండి, ఇదిగోండి లోయర్కి వచ్చేసి వాడు ఏమి ఇచ్చినా కూడా యూ వోంట్ మ్యాటర్ వాట్ ఎవర్ హీ గివ్ బ్లైండ్లీ కన్వర్ట్ దట్ టు లోయర్ కేస్ కన్వర్ట్ చేసి అది ఈ ఏని ఇన్పుట్గా తీసుకుంటాడు. నెక్స్ట్ ఇది కన్సిడర్ చేయడం అనమాట. లోయర్ కన్వర్ట్ చేసిన దాన్ని స్టోర్ చేసుకుంటాడు కదా ఏలో, దాన్ని హీ విల్ టేక్. సో ఇప్పుడు యూజర్ నేమ్ వాడు పాస్వర్డ్ యూజర్ నేమ్ అనేది క్యాపిటల్స్లో ఇచ్చినా స్మాల్స్లో ఇచ్చినా ఇట్ వోంట్ మ్యాటర్. పాస్వర్డ్స్కి ఆ రిస్ట్రిక్షన్స్ ఉండవు ఎందుకంటే క్యాప్స్లో ఇస్తే క్యాప్స్లోనే తీసుకోవాలా. బట్ యూజర్ నేమ్స్కి అట్లాంటి వాటికి మీరు ఎలా ఇచ్చినా కూడా ఇలా కన్సిడర్ చేసుకుంటారు అనమాట. ఒకవేళ మీకు క్యాప్స్ లెక్ కావాలనుకోండి, సపోజ్ నాకు ఇక్కడ బై డిఫాల్ట్ లోయర్కి తీసుకుంటున్నా, మీకు అలా వద్దు నాకు క్యాప్స్ లెక్ కావాలనుకోండి, ఏ డాట్ అప్పర్ అంటారు. సో దిస్ ఈస్ యువర్ లోయర్ కేస్, దిస్ ఈస్ యువర్ క్యాపిటల్. సో అలా మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. నాకు ఓన్లీ ఫస్ట్ క్యారెక్టర్ ఒకటే అప్పర్ కావాలా, మిగతా అన్ని లోయర్ కావాలనుకోండి, వాట్ యూ విల్ డూ, ఫస్ట్ అన్నిటిని లోయర్ కన్వర్ట్ చేయాలా. నెక్స్ట్ ఇందులోంచి ఫస్ట్ క్యారెక్టర్ ఒకటి తీసుకొని వేరే వేరియబుల్ స్టోర్ చేసుకుంటారు, మళ్ళీ వీటన్నిటి వేరే వేరియబుల్ స్టోర్ చేసుకొని కన్కాటినేట్ చేస్తారు. సో ఇఫ్ ఐ వాంట్ ఓన్లీ ఫస్ట్ క్యారెక్టర్ యాజ్ అప్పర్ అండ్ రెస్ట్ యాజ్ లోయర్ చేయాలనుకుంటున్నాను. మీరు అంతే కదా, ఇప్పుడు పారాగ్రాఫ్స్ అవి రాసేటప్పుడు ఆటోమేటిక్గా అది ఫస్ట్ క్యారెక్టర్ పారాగ్రాఫ్ ఇలా స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ క్యారెక్టర్ క్యాపిటల్ తీసుకుంటారు మీ మొబైల్లో కానీ ఎక్కడైనా టైప్ చేసేటప్పుడు. సో అవి ఎలా చేస్తారంటే ఇలా రాస్తారు బ్యాక్ ఎండ్లో. సో సపోజ్ ఇదే తీసుకుంటాను, ఏ ఈక్వల్ టు దిస్ ఈస్ మై స్ట్రింగ్ ఐఎమ్ టేకింగ్ దిస్ వన్. దీని ఏం చేస్తారంటే బి ఈక్వల్ టు ఏ ఆఫ్ 0 ఫస్ట్ క్యారెక్టర్ తీసుకొని దాన్ని అప్పర్ కన్వర్ట్ చేస్తారు, మిగతావన్నీ సిలోకి స్టోర్ చేసుకొని 0 నుంచి నెక్స్ట్ది. సో హౌ డు యూ డూ ఏ ఆఫ్ 1 అంతే కదా, ఎండ్ వరకు కావాలనుకోండి నాకు 1 నేనేమి ఇవ్వకుంటే ఎండ్ ఆఫ్ లోయర్ ప్రింట్ బి ప్లస్ సి. వచ్చిందా యూజర్ నేమ్ @gmail.com.
సో ఇది అండర్స్టాండ్ చేసుకోండి. నేను ఏ ఆఫ్ 1 కోలన్ అంటే ఏంటి, స్టార్ట్ ఎండ్. స్టార్ట్ అంటే 1 నుంచి కోలన్ నేను ఏమి ఇవ్వలేదు అంటే టిల్ ద ఎండ్ వరకు తీసుకొని దాన్ని లోయర్ కన్వర్ట్ చేసిన తర్వాత సిలోకి స్టోర్ చేసుకో. నెక్స్ట్ బిలో ఏమున్నది, ఏ ఆఫ్ 0 అంటే ఎంత, యూని అప్పర్ కన్వర్ట్ చేశాను, బి ప్లస్ సి చేశాను అంటే దీన్ని ఐ యూజ్ ఇట్ లైక్ దిస్. సో దిస్ ఇస్ హౌ యూ విల్ గెట్. ఇలా చేస్తారన్నమాట. అంటే మీరు ఇన్పుట్ చేసిన ప్రతి చిన్నది బ్యాక్ లో ఇలా లాజిక్ గా కన్వర్ట్ చేసి మీకు స్క్రీన్ మీదకి చూపిస్తారన్నమాట. సో దిస్ ఇస్ హౌ ఇట్ విల్ డన్. లోయర్ కేసు, అప్పర్ కేసు ఇలాంటివన్నీ. సో అలా మనకు చాలా స్ట్రింగ్ ఇన్బిల్ట్ మెథడ్స్ ఉన్నాయి. మీరు ప్రతిదీ గుర్తు పెట్టుకోలేరు. గుర్తు పెట్టుకోకపోయినా కూడా యూ షుడ్ బి ఏబుల్ టు రైట్ ఇట్ ఆన్ యువర్ ఓన్. సో ఎలా అనేది విల్ సీ దట్. అంటే దానికి ఫర్ లూప్స్ అవి రావాలి కొంచెం. లెట్ us see some more inbuilt methods in strings. Okay, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, అదర్వైజ్ స్టార్ట్. ఓకే ఫైన్, ఐ థింక్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్స్. యాక్చువల్గా ఇవాళ ఒక ఇంటర్వ్యూ తీసుకున్నాం వేరే అబ్బాయికి. ఆ అబ్బాయి పైథాన్ వచ్చని చెప్పి వచ్చాడు మా కంపెనీకి. సో మేమేం అడగలేదు వాడిని, ఊరికే జస్ట్ పైథాన్ అప్పర్ కేసా లోయర్ కేసా అని అడిగామంతే. అతను అప్పర్ కేస్ లోయర్ కేస్ అంటే ఏంటి అన్నాడు అనమాట. అంటే ప్రోగ్రామింగ్ లో అవి కూడా ఉంటాయా అని అడిగారు. మాకు తర్వాత అర్థమైంది అతను వర్క్ చేయలేదని. సో అవి అట్లీస్ట్ అట్లా చిన్న చిన్నవి మనకు తెలిసిన. పైథాన్ లోయర్ కేస్ అప్పర్ కేస్ అంటే మీకు తెలుసా, లోయర్ కేస్ అప్పర్ కేస్ అని? లోయర్ కేస్ కాదు, అది లోయర్ కేస్ కాదు, హైయర్ కేస్ కాదు, కేస్ సెన్సిటివ్ అంటే కేస్ సెన్సిటివ్ అంటే దట్ ఈస్ వాట్ హీ షుడ్ టెల్. అది వాళ్ళు చెప్పలేదు అనమాట. ఏంటంటే చెప్తారా అదేదో? మీరు సి మీద వర్క్ చేశారా? లేదండి, నాకు సి తెలుసు అంతే లాంగ్వేజ్. ఓకే, సి కేస్ సెన్సిటివ్ కాదా, తెలుసా అట్లా? అది ఆ టర్మ్ నాకు తెలియదండి. ఓకే ఫైన్. సో బేసికల్గా ఓకే, లెట్ మీ షో యూ హియర్. I'll go here. Suppose a equal to పైథాన్ అలా స్ట్రింగ్ ఉంటే ప్రింట్ ఏ అంటే ప్రింట్ అయింది, ఇలా అంటే క్యాపిటల్ ఏ అంటే ఇట్ వోంట్ ప్రింట్. అంటే ఆ వేరియబుల్ డిఫైన్ అయ్యేది అనమాట. అంటే మీరు క్యాప్స్ లెటర్ లో వేరియబుల్ డిఫైన్ చేస్తే, స్మాల్ లెటర్ లో వేరియబుల్ డిఫైన్ చేస్తే దాని యాక్సెసింగ్ కూడా స్మాల్ లోనే ఉండాలి. క్యాపిటల్ లెటర్స్ వేస్తే ఒప్పుకోదు. దాన్ని కేస్ సెన్సిటివ్ అంటారు. కేస్ ఇన్సెన్సిటివ్ అంటే ఐదర్ స్మాల్ లెటర్ వాడచ్చు, క్యాపిటల్ లెటర్ వాడచ్చు. అర్థమైందా? దాన్ని విల్ కాల్ చేస్తారు. ఓకే, ఇంకోటి మీరు నిన్న ఇది అడుగుతున్నారు కదా, డిలీట్, హౌ టు డిలీట్. సపోజ్ మీరు ఏ ఈక్వల్ టు పైథాన్ అని ఉన్నాను, ఏదైనా డిఫైన్ చేశారు. ఏ ఈక్వల్ టు పైథాన్ కాదు, ఇంటీజర్ కావచ్చు, ఫ్లోట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సపోజ్ ఇఫ్ ఐ డూ ప్రింట్ ఏ అంటే ఇది మెమరీలో డిఫైన్ అయింది కాబట్టి ప్రింట్ అవుతుంది. అదే నేను దీన్ని మెమరీలోంచి డిలీట్ చేయాలనుకోండి, డిలీట్ ఏ అని ఇవ్వాలి. ఇస్తే ఇట్ విల్ గెట్ డిలీటెడ్. ఇప్పుడు ప్రింట్ ఏ అని ఇస్తే ఎర్రర్ త్రో చేస్తుంది, ఎందుకంటే మీరు ఇక్కడ డిలీట్ చేశారు కాబట్టి యూ కెనాట్ యాక్సెస్ ఇట్. ఓకే, దట్ ఈస్ జనరల్ ఎవరు వాడరు, బట్ యూ ఆస్క్డ్ మీ, అందుకే నేను చెప్తున్నాను. అలా కూడా వాడుకోవచ్చు. ఓకే, సో విల్ గో టు సమ్ మోర్ స్ట్రింగ్ ఇన్బిల్ట్ మెథడ్స్ చూద్దాం. దెన్ వీ విల్ సీ సంథింగ్స్. కౌంట్ చూసాం కదా, నెక్స్ట్ వచ్చేసి ఎండ్స్ విత్, స్టార్ట్స్ విత్. నేను ఇందులో కొన్ని ఇన్బిల్ట్ మెథడ్స్ తీసుకొని we will solve on our own. అంటే మనకు తెలియదు, అవి ఉన్నాయని కూడా తెలియదు అనుకోని మనం we will solve it. Let's complete this. నేను యాక్చువల్గా ఫస్ట్ ఫర్ లూప్ దీనికి వద్దాం అనుకున్నా, తెలియకుండా ఫర్ లూప్ రాస్తే ప్రాబ్లం అవుతుంది. అందుకే నేను ముందే చెప్పి తర్వాత వెళ్దాం. సో ఎండ్స్ విత్, స్టార్ట్స్ విత్. ఎండ్స్ విత్ అనేది ఎందుకు వాడతారు జనరల్గా అంటే, నేను ఒక ఫైల్ నేమ్ ఇచ్చాను మీకు. లెట్ us take, I gave a file name called test.py. ఒక ఫైల్ నేమ్ ఇచ్చాను. వెదర్ దిస్ హ్యాస్ ఎక్స్టెన్షన్ py అనే ఎక్స్టెన్షన్ దీనికి ఉందా లేదా కనుక్కోవాలి. రైట్. సో దానికోసం మనం ఏం చేస్తారంటే ప్రింట్ ఏ డాట్ ఎండ్స్ విత్ py. అంటే మీరు ఏ క్యారెక్టర్ స్పెండ్ అవుతుందో ఆ క్యారెక్టర్ ఇక్కడ ఇచ్చారనుకోండి, ఒకవేళ అది నిజంగా ఎండ్ అవుతుంటే ట్రూ అని ఇస్తుంది, లేకుంటే ఫాల్స్ అని ఇస్తుంది. సో ఇట్ ట్రూ.
అంటే దీన్ని ఇలా కూడా వాడొచ్చు మీరు. అంటే నాకు ఐ వాంట్ టు ఫైండ్ వెదర్ ఇట్ ఈస్ ఎండింగ్ విత్ పీవై ఆర్ నాట్ అని తెలుసుకోవాలనుకోండి. ఇఫ్ ఏ డాట్ ఎండ్స్ విత్ ఆఫ్ పీవై ఈక్వల్ టు ట్రూ అయితే ఐ విల్ టెల్ పైథాన్ 5 ఇలా ఇట్లా వాడుకోవచ్చు అనమాట. సో ఇలా ఫైల్స్ ఏదైనా ఇచ్చినప్పుడు అది పీవై ఎండ్ అవుతుందో లేదా కనుక్కోవాలనుకోండి. దిస్ ఈస్ ద వే యూ విల్ ఫైండ్ ఇట్ అవుట్. స్టార్ట్ విత్స్ అనేది దానికి ఆపోజిట్. సో ఇఫ్ ఐ హ్యావ్ ఫైల్ నేమ్ కాల్డ్ test.pdf, so I want to check whether this file is starting with TE అనే వర్డ్ కానీ TES వర్డ్, ఎన్ని క్యారెక్టర్స్ అని ఇవ్వచ్చు మీ ఇష్టం. క్యారెక్టర్ కూడా ఇవ్వచ్చు, 2 అయినా ఇవ్వచ్చు. నేను 2 తీసుకుంటాను, 3 తీసుకున్నాం. నాకేం కావాలంటే ఈ ఫైల్ నేమ్ స్టార్టింగ్ TES అనే వర్డ్తో స్టార్ట్ అవుతాం లేదా కనుక్కోవాలనుకుంటున్నాను. సో హౌ డూ యూ చెక్ దట్? సో ప్రింట్ b డాట్ ends with test.pdf. ఒకవేళ అది నిజంగా స్టార్ట్ అవుతుంటే ట్రూ అంటది, ఒకవేళ లేదనుకోండి ఫాల్స్ ఇస్తుంది. సారీ, టెస్ట్ అని ఇవ్వాలి. సారీ, ఇక్కడ ఎండ్స్ విత్ కాదు, స్టార్ట్స్ విత్ అయితే ట్రూ ఇస్తుంది, లేకుంటే ఫాల్స్. సపోజ్ కాకుండా PES అనివ్వండి, ఇట్ విల్ షో ఫాల్స్. ఇలా కనుక్కుంటారు. సో సేమ్ థింగ్ యూ కెన్ రైట్ లైక్ దిస్, b డాట్ స్టార్ట్స్ విత్ టెస్ట్ అయితే ఐ విల్ సే starting with test. Okay, ఇప్పుడు I have a file name as demo.pdf. నాకు ఏం చెక్ చేయాలంటే ఈ ఫైల్ నేమ్ ఈజ్ ఎ వ్యాలిడ్ ఫైల్ నేమ్ ఇఫ్ ఇట్ స్టార్ట్స్ ఫస్ట్ క్యారెక్టర్ విత్ D, అంటే ఫస్ట్ క్యారెక్టర్ విత్ D తో స్టార్ట్ అయితే it's valid, and the second condition is it should be PDF file. ఈ రెండు సాటిస్ఫై అయితే I should treat this as a valid file name, otherwise not అని చెప్పాలి. ఓకే, సో ఎలా చెప్తారు దాన్ని? సో యూజింగ్ అబౌట్ లాజికల్ అండ్ కండిషన్ ఏదండి, లాజికల్ అండ్ కండిషన్ అప్లై. ఎలా రాయాలని ఫస్ట్ నాకు ఫస్ట్ క్యారెక్టర్ డీనా కాదా చెక్ చేయాలి. సో దెన్ I should check whether it is ending with, whether it has extension PDF or not అని చెక్ చేయాలి. సో ఎలా చెక్ చేస్తారంటే ఫస్ట్ యూజ్ స్టార్ట్స్ విత్ D అయితే యూ విల్ ప్రింట్ దిస్ పాస్ట్ ఫస్ట్ కండిషన్. ఫస్ట్ చెక్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ చెక్ ఎలా చెక్ చేస్తారు? ఇఫ్ ఎండ్స్ విత్ PDF అయితే దిస్ పాస్ట్ సెకండ్. సో నాకు ఇక్కడ ఏం కావాలంటే ఇట్ షుడ్ ఫైనల్లీ మీ ఆర్ నాట్. నాకు ఈవెంట్ దీంతో పని లేదు, అంతా నాకు ఏం చెప్పాలంటే వ్యాలిడ్ ఫైల్ నాట్ వ్యాలిడ్ చెప్పాలా. సో మీరు ఇలా రాస్తే ఇఫ్ కండిషన్స్ కష్టం. అంటే ఒకవేళ ఇది ట్రూ అయింది అనుకో, అంటే మీరు యూ షుడ్ సే దట్ ప్రింట్ వ్యాలిడ్ ఫైల్. ఎక్కడ రాస్తారు ఈ కండిషన్? ఇలా రాసుకుంటే రాసుకోలేరు ఇఫ్ కండిషన్స్. సో అలాంటప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ మీరు డీని చెక్ చేస్తారు. డీని చెక్ చేసిన తర్వాత D ఓకే అయితే దెన్ యూ గో ఫర్ PDF. సో దీని ఏం చేస్తారంటే దీని లోపలికి పుష్ చేయండి. రైట్, పుష్ చేశారు అంటే Dతో ఎండ్ అయితేనే ఇట్ విల్ కమ్ అండ్ ప్రింట్, ఇట్ విల్ చెక్ ఫర్ PDF తో ఒకవేళ నిజంగా ఎండ్ అవుతే అప్పుడు యూ ప్రింట్ దిస్ మెసేజ్ ఇన్సైడ్ దట్. సో ఫస్ట్ D చెక్ చేసుకుంటుంది. D ఉందనుకోండి లోపలికి వెళ్తుంది, లోపలికి వెళ్ళి PDF కోసం చెక్ చేస్తుంది ఎండింగ్. నిజంగా ఇట్ విల్ ప్రింట్ వ్యాలిడ్ ఫైల్, అదర్వైజ్ నాట్. సో అదర్వైజ్ ఎల్స్ కేస్ రాయండి ఇక్కడ. ఎల్స్ ఒకవేళ అదేది కాదంటే ప్రింట్ నాట్ వ్యాలిడ్ ఫైల్. ఇంకొకలాగా రాయొచ్చు కదా సార్ నేను యాక్చువల్గా స్టార్ట్స్ విత్ D అండ్ లాజికల్ అండ్ ఆపరేటర్ రైట్. ఇప్పుడు అదే రాస్తున్నాను. సో దిస్ ఈస్ వాట్ యూ షుడ్ డైరెక్ట్ స్టార్ట్స్ విత్ రాయకూడదు, ముందర స్ట్రింగ్ నేమ్, ఆ స్ట్రింగ్ ఎక్కడ ఉందో ఆ డేటా ఇవ్వాలి. ఓకే, సో ఇప్పుడు అతను అనేది ఏంటంటే దట్ ఈస్ వాట్ ఐ వాంట్ యూ ఫ్రమ్ యూ. నేను ఇది రాయకుండా మీరు అండ్ ఆర్తో రాయొచ్చు. సో జనరల్గా ఎండ్ ఆర్తో అయితే ఒకటే లైన్ రాయొచ్చు. ఇఫ్ ఫైల్ _name డాట్ స్టార్ట్స్ విత్ D, అండ్ అంటే స్టార్ట్ విత్ D ఉండాలి
అది ఎండ్స్ విత్ పీడిఎఫ్. ఎండ్స్ విత్ పీడిఎఫ్ ఉంటేనే దెన్ యూ టెల్ మీ ఇట్ ఈస్ వ్యాలిడ్ ఫైల్. else print not valid. సో రెండిట్లో ఐ విల్ గెట్ వ్యాలిడ్ ఫైల్ రెండిట్లో. Yeah. కానీ ఇందులో మరి ఇది వాట్ యూ విల్ టేక్, ఇది వాడతారా ఇది వాడతారా? రెండిటికి ఒక అడ్వాంటేజ్ ఉంది. ఇది వాడడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఉంది, ఇది వాడడం వల్ల ఒక డిసడ్వాంటేజ్ ఉంది. సో ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు అంటే మై సజెషన్ ఇస్ గో ఫర్ దిస్, నాట్ ఫర్ దిస్. అంటే మీరు ఓన్గా, అంటే మీ దగ్గర కోడ్ ఉంటుంది, యు ఆర్ ద ఓనర్ ఫర్ దట్, అంటే దీనికి వెళ్ళండి. మీ కోడ్ ఎవరికైనా ఇస్తున్నారు, మళ్ళీ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మీ దగ్గరకు వస్తారు అనుకున్నప్పుడు యూ విల్ గివ్ దిస్ టైప్ ఆఫ్ కోడ్. ఎందుకంటే ఇప్పుడు హీ విల్ కమ్ అండ్ ఆస్క్ మీ, నేను ఇచ్చింది వ్యాలిడ్ ఫైల్ కాదని నువ్వు ఎలా చెప్తున్నావు అంటాడు. మీరు ఇది వాడినారు అనుకోండి, ఫైల్ కాదని ఎలా చెప్తున్నావు అంటారు. ఈ కోడ్ మీరు కస్టమర్కి ఇచ్చినప్పుడు హీ విల్ ఆస్క్ మీ, హౌ ఆర్ యూ టెలింగ్ దట్ దిస్ ఫైల్ ఇస్ నాట్ ఎ వ్యాలిడ్ ఫైల్? చేయగలరా? చేయలేదు కదా. అదే ఈ లాజిక్ ఇచ్చా అనుకోండి వాడికి, ఐ కెన్ టెల్ వేర్ ఇట్ వెంట్ రాంగ్. ఇది ఫస్ట్ చెక్ పాస్ అయింది అంటే ఈ ప్రింట్ మెసేజ్ రాలేదంటే పీడిఎఫ్ అనే ఎక్స్టెన్షన్ నువ్వు ఇవ్వలే, ఓన్లీ డెమో ఇచ్చావు, డాట్ పీడిఎఫ్ అనేది ఇవ్వలేదు అని చెప్పచ్చు అని. ఈ కేసులో మీకు డి ఏదో ఒకటే, అంటే ఐదర్ ఇది కానీ ఇది కానీ రెండు హిట్ అవుతుంది, లోపలికి వస్తుంది. కానీ ఈ చెక్లో ఫెయిల్ అయిందా, ఈ చెక్లో ఫెయిల్ అయిందా మీరు కనుక్కోలేరు. కరెక్టా? అందుకోసమని వెన్ యు ఆర్ గివింగ్ టు కస్టమర్స్ అండ్ దే విల్ కమ్ బ్యాక్ టు యూ షుడ్ బి ఏబుల్ టు రైట్ ఎ కోడ్ ఇన్ సచ్ ఎ వే దట్ యూ క్యాన్ డిబగ్ దట్ కోడ్. ఇప్పుడు ఈ కేసులో యూ కెనాట్ టెల్ వాట్ వెంట్ రాంగ్, అంటే ఎదర్ ఈ కండిషన్ హిట్ కాలేదా, ఈ కండిషన్ హిట్ కాలేదా మీరు చెప్పలేరు కదా. ఇట్ విల్ సింప్లీ సే నాట్ వ్యాలిడ్ అంతే. కానీ ఇలా రాసుకుంటే నేను కోడ్, నాకు డీబగింగ్ ఈజీ అవుతుంది రేపు పొద్దున. వాడు వచ్చి ఇఫ్ హీ కమ్స్ బ్యాక్ టు మీ అండ్ ఆస్క్, నేను ఇచ్చింది వ్యాలిడ్ ఫైల్ ఇచ్చా, కాంట్ వచ్చి చెక్ చేసుకుంటారు, అప్పుడు మీరు సింపుల్గా చెప్పచ్చు, ఒరే బాబు ఈ కండిషన్ హిట్ అయింది, ఈ కండిషన్ హిట్ కాలేదు, మీరు డాట్ పీడిఎఫ్ ఇచ్చావో లేదో చూసుకో అని చెప్పచ్చు అన్న. సో ఇట్స్ ఆల్ అదే ఆ డిజైన్, సిస్టమ్ డిజైన్ అనమాట. యాక్చువల్గా ఇది రాసిన దిస్ ఈస్ వాట్ ఎక్స్పర్ట్స్ రైట్, బట్ వాట్ ఐ ఫీల్ ఇస్ దిస్ ఇస్ ద వే యూ షుడ్ రైట్. అంటే ఇలాంటి కేసెస్ యూ సాల్వ్ ఇట్ మోర్ ఈజీలీ. మీరు ఎప్పుడైనా కోడ్ రాసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, దానికి డీబగ్గింగ్ కూడా కోడ్ యూ షుడ్ రైట్ ఇన్ వే దట్ యూ షుడ్ బి ఏబుల్ టు డీబగ్ దట్ కోడ్. ఇలా కోడ్ ఇస్తే యూ షుడ్ అగైన్ రీఫ్రెష్ దిస్ కోడ్. అంటే ఇక్కడ మళ్ళీ మీరు యూ విల్ కమ్ బ్యాక్ అండ్ యూ విల్ యాడ్ సమ్ లాజిక్ కండిషన్స్ అండ్ యూ విల్ రైట్ లైక్ దిస్ ఎనీ హౌ. సో కోడ్ కూడా విల్ హ్యావ్ డీబగ్గింగ్ ఎబిలిటీ. సో రీసెంట్ గా ఒక యూజ్ కేస్ చెప్తాను చూడండి, అంటే యాక్చువల్గా విచ్ ఐ ఫేస్డ్ నాట్ ఇన్ పైథాన్, బట్ నేను సి ఆపరేటింగ్ సిస్టమ్స్ రాస్తాను మేము. పైథాన్ ఎంబెడెడ్ వాడడం లేదు మేము జనరల్గా, పైథాన్ వి యూస్ ఫర్ అదర్ థింగ్స్. అంటే ఓఎస్ పైన రాస్తాం పైథాన్, ఓఎస్ అంతా సిలో రాస్తాం, ఓఎస్ పైన పైథాన్ రాస్తాం. సో యాక్చువల్గా ఏమైందంటే, సో జస్ట్ దిస్ ఇస్ యూజ్ కేస్. మీరు ఎవరితో మాట్లాడాలనుకోండి, అంటే రేపు పొద్దున ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు కానీ, కెన్ యూ టెల్ సమ్ థింగ్స్ విచ్ యూ వర్క్డ్ అండ్ విచ్ హ్యాడ్ ఇన్స్పైర్డ్ యువర్ వర్క్స్ అంటారు, ఇట్లాంటివన్నీ అడుగుతారు. So you should be ready with those type of examples and you should be able to deliver them. So actual problem ఏంటంటే we have two processors. ఇక్కడ ఒక ప్రాసెసర్ ఉంది, ఇక్కడ ఒక ప్రాసెసర్ ఉంది, ఇక్కడ ఒక ప్రాసెసర్, అంటే 3 ప్రాసెసర్స్ ఉన్నాయి. ఐఎమ్ సిట్టింగ్ హియర్, అంటే ఓఎస్ ఇది. మన మొబైల్లో 3 ఓఎస్లు ఉంటాయి, 3 ప్రాసెసర్లు ఉంటాయి, మీకు తెలుసా విషయం? ఒకటి మోడమ్ ప్రాసెసర్, ఒకటి యాప్స్ ప్రాసెసర్ అంటారు, ఒకటి ఆడియో ప్రాసెసర్. 3 ప్రాసెసర్స్ ఉంటాయి జనరల్గా మన మొబైల్లో. ఓకే, ఇక్కడ నేనున్నా మీడియేటర్, ఐఎమ్ ద రూటర్. సో ఏ ప్రాసెసర్ అన్నా, ఈ ప్రాసెసర్ వెళ్ళి ఈ ప్రాసెసర్తో కమ్యూనికేట్ అవ్వాలన్నా, ఈ ప్రాసెసర్ వెళ్ళి దీంతో కమ్యూనికేట్ అవ్వాలన్నా, ఎవరైనా ఎవరితో వేరే ఐలాండ్తో కమ్యూనికేట్ అవ్వాలంటే దే షుడ్ గో వయా మీ. అంటే నాకు చెప్తే నేను వెళ్ళి వాళ్ళకి ఇంటిమేట్ చేస్తా. ఇఫ్ యూ వాంట్ టు సెండ్ సమ్ మెసేజ్ టు హిమ్, టెల్ టు మీ, ఐ విల్ డెలివర్ టు దిస్ గై. సో దిస్ ఈస్ ద యాక్చువల్ కాన్సెప్ట్. చాలా చిన్నది కానీ వాట్ ఇష్యూస్ యూ ఫేస్ రైట్. రాస్తారు బాగానే ఉంది, ఇక్కడ నుంచి మెసేజ్ పంపించాడు, వీడికి పంపించినాం,
ఇక్కడ నుంచి పంపించాడు, ఇక్కడికి పంపించాం, బాగానే ఉంది. కానీ కొద్ది రోజుల తర్వాత ఇది చాలా థిన్ క్లయింట్ రాసింది, ఇట్ టుక్ అరౌండ్ 2 KB ఆఫ్ మెమరీ అంతే. ఎంబెడెడ్ లో వీ హ్యావ్ టైట్ మెమరీ బడ్జెట్. సో మీరు కోడ్ ఆ మెమరీ ఎంత తక్కువతో రాస్తే అంత ఎఫిషియెంట్. మీకు ర్యామ్స్ చూసారా, ఎందుకు మీకు మొబైల్ కి రేట్ ఎక్కువ పెడతారు? 6GB 8GB పెరిగే కొద్దీ మొబైల్ రేట్ పెడతా ఉంటారు. ఇట్ నాట్ ఓన్లీ ఫర్ మొబైల్, యూ ఆర్ పేయింగ్ ఫర్ యువర్ ర్యామ్, నాట్ ఫర్ యువర్ సిస్టమ్. మీ హార్డ్వేర్ అంతా కూడా 10 రూపాయలు కాదు, బట్ ర్యామ్ కి ఎక్కువ కాస్ట్ అన్నమాట. లెస్ నెంబర్ ఆఫ్ బ్యాటరీ, ఇన్స్ట్రక్షన్ సైకిల్స్ అన్నీ ఉంటాయి, అంత ఫైన్ ట్యూన్ చేస్తారన్నమాట సి కోడ్ ని. మేము రాసింది 2 KBలో రాసాం, బట్ ఇట్ వెంట్ అరౌండ్ తర్వాత 512 KBకి వెళ్ళిపోయింది అది. ఎందుకంటే సో ఇది హార్ట్ ఇక్కడ, దీంతో ఇది మాట్లాడాలి, నేను హార్ట్ అనమాట, దిస్ ఇస్ మై హార్ట్. సో వీడేం చెప్పాడంటే బాగానే ఉంది, మనం టెస్టింగ్ చేసినా బాగానే వర్క్ అవుతుంది అని చెప్తున్నాం. మీరు టెస్టింగ్ చేస్తే పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది, అసలు ఇష్యూస్ ఉండవు. ఇష్యూస్ వస్తాయి, కస్టమర్స్ బాగానే వాడారు కొద్ది రోజులు, తర్వాత ప్రాబ్లమ్స్ రావడం మొదలుపెట్టాయి. సో వాళ్ళు ఏం చెప్పారంటే, ఇక్కడ నుంచి నేను ప్యాకెట్ పంపించా అని వీడంటాడు, వీడేమంటాడు నాకు ప్యాకెట్ రాలే అంటాడు, వీడేమంటాడు నేను కూడా ప్యాకెట్ పంపించినా వీడికి వెళ్ళింది ప్యాకెట్ అంటాడు. సో మనం అప్పుడు ఏం చెప్తామంటే, నువ్వు ప్యాకెట్ పంపించినప్పుడు వీడికి వెళ్ళలేదు కరెక్టే, కానీ వీడు పంపించినప్పుడు ఇక్కడికి వెళ్ళిందంటే నా ప్రాబ్లం కాదు అంటాం మనం. కానీ అవి ఒప్పుకోడు అనమాట, అలా చెప్తే ఒప్పుకోరు. యూ షుడ్ ప్రూవ్, అంటే దట్ ఈస్ వాట్ కస్టమర్ సైకాలజీ. మీరు కస్టమర్ ఉన్నప్పుడు వాడు ఏం చేసినా మీరు ఒప్పుకోవాలి. సో అందుకని మేము ఏం చేస్తామంటే, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఓవర్ రైడ్ చేయడానికి ఇందులో లాగింగ్ పెట్టాం. అంటే దట్ హౌ యూ విల్ కమ్ అప్ విత్ సినారియో సాల్వ్ చేస్తారు. నేనేం చేస్తున్నా అంటే, నాకు ఎవడన్నా ప్యాకెట్ పంపించాడు అనుకో, పంపిస్తే నా దగ్గర స్టోర్ చేసుకుంటా ఒక లిస్ట్. ఈ ప్యాకెట్ ఎవరికైతే పంపిస్తున్నానో వీడికి పంపించిన తర్వాత మళ్ళీ లాక్ చేసుకుంటాను నేను ఇక్కడ. సో అట్లా లాస్ట్ 100 ప్యాకెట్స్ లాక్ చేసుకుంటాను అనమాట. అంటే ఒకవేళ 1000 ప్యాకెట్స్ వస్తే 1000లో 100 లాస్ట్ 100 ప్యాకెట్స్ ఉంటాయి. సో ఇప్పుడు రేపు పొద్దున ఎవడన్నా వచ్చి నేను పంపించిన వాడికి రాలేదు అంటే, నేను వెళ్ళి నా ప్యాకెట్ పూల్ చూస్తాను, నువ్వు పంపించినావు బాగానే ఉంది, నేను కూడా వీడికి పంపించిన, వీడికి వచ్చినట్టు నాకు మెసేజ్ కూడా పంపించాడు వీడిని చెప్పొచ్చు అనమాట. ఈ కోడింగ్ అంతా రాయడానికి 2 KB నుంచి 512 KB అనమాట. సో దో యువర్ ఫీచర్ ఈస్ వెరీ స్మాల్, ఈ డీబగ్గింగ్ లో మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎవడైనా రాస్తారు కోడ్, మీరే కాదు చిన్న పిల్లలు కూడా రాస్తారు. ప్రాబ్లం ఏంటంటే, కస్టమర్ వచ్చినప్పుడు యూ షుడ్ సాల్వ్ ఇట్ ఇన్ మినిట్స్, అది మీ మెయిన్ మోటివేషన్. సో కోడ్ రాసేటప్పుడు కీప్ దట్ ఆల్సో ఇన్ మైండ్, రైట్? అండ్ ఇంకొకటి ప్రాబ్లం ఏంటంటే, వీడు నా దగ్గర లాస్ట్ 100 ప్యాకెట్సే పెట్టుకునేవాడిని, వాడు హీ హ్యాడ్ ట్రాన్సాక్టెడ్ అరౌండ్ 1 or 2 ప్యాకెట్స్ అనుకోండి, నాకు లాస్ట్ 100 ప్యాకెట్స్ ఉంటాయి. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ 3 ఐ విల్ హ్యావ్ టిల్ 1 or 2. వాడు ఎక్కడో సెకండ్ ప్యాకెట్ లో చెప్తాడు, సెకండ్ ప్యాకెట్ పంపించినా నాకు రాలేదు అంటాడు. అదొక ప్రాబ్లం వచ్చింది. సో నా దగ్గర లాస్ట్ 100 ప్యాకెట్స్ ఉన్నాయి కదా, మరి మిగతా వాడికి ఏది పరిస్థితి అని అడిగాడు అనమాట. అంటే ఐ సెండ్, కానీ వాడికి నేను పంపించిన వాడికి పోలేదంటే నీదే ప్రాబ్లం అంటాడు. వీడు ఏమంటాడు, నేను పంపించిన వీడికి పోలేదు అంటే నీదే ప్రాబ్లం అంటాడు. ఈ కేసు ఎలా సాల్వ్ చేస్తారు? అందుకని మేము ఏం చేసామంటే, ప్యాకెట్ పంపించాడు అనుకోండి, నాకు వచ్చింది అనుకోండి, ఇఫ్ ఐఎమ్ నాట్ ఏబుల్, అంటే వీనికి నేను పంపిస్తా కదా ప్యాకెట్, ఖచ్చితంగా నాకు చెప్పాలి, వీడు నాకు ప్యాకెట్ రిసీవ్ అయిందని చెప్పాలా. చెప్పకపోతే నేను ఇమీడియట్ గా క్రాష్ చేస్తా సిస్టమ్ని. సో క్రాష్ చేస్తే ఏమవుతుంది, సపోజ్ సెకండ్ ప్యాకెట్ దగ్గరనే మొత్తం లాగ్ అయిపోద్ది, అంటే ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను కస్టమర్కి చెప్తాను, నువ్వు నాకు రెస్పాన్స్ ఇవ్వలేదు, సో యూ హ్యాడ్ డామినేటెడ్ ద పాలసీ, అందుకే నేను క్రాష్ చేసిన అని చెప్పొచ్చు అన్నమాట. క్రాష్ అంటే సుత్తతో కొట్టడం కాదు, కోడ్లో క్రాష్ చేస్తాం. సో క్రాష్ చేస్తే ఏ ఆపరేషన్స్ వెళ్ళవు అనమాట. ఇంకా అప్పుడు కస్టమర్ మన దగ్గరకు వచ్చి టికెట్ రేజ్ చేస్తారు, వై యూ క్రాష్ అంటే దిస్ ఇస్ ద రీజన్ అని. సో అలా ఒక్కొక్క టైప్ ఆఫ్ మెథడాలజీతో మనం రావాలన్నమాట. సో జస్ట్ నేను ప్యాకెట్ పంపించినప్పుడు వీడు కంపల్సరీ నాకు రెస్పాన్స్ ఇవ్వాలా, ఐ రిసీవ్డ్ ద ప్యాకెట్ అని, లేకుంటే ఐ విల్ క్రాష్ ఇట్ అవుట్. అలా పెట్టుకుంటా రెస్ట్రిక్షన్స్ అలా పెరిగిపోతా వచ్చి 512కి వచ్చిందన్న. అలా చాలా ఉన్నాయి, ఇంప్లిమెంట్ చేశాను, టాప్ లెవెల్లో చెప్పాను అది. ఓకే, సో దట్స్ వై యువర్ కోడింగ్ అబిలిటీ ఇస్ మేజర్ ఫ్యాక్టర్, ఇట్స్ నాట్ అబౌట్ రైటింగ్ ద కోడ్. సో ఇంటర్వ్యూలో కూడా చెప్పండి, కోడ్ రాయడం నువ్వు రాస్తావు నేను రాస్తా, బట్ కోడ్ షుడ్ హ్యావ్ డీబగ్గింగ్ ఫంక్షనాలిటీ యాజ్ వెల్
and you should be able to solve production issues in a minutes. ఇలా రాస్తే you can solve it in minute. So that is about ends with and starts with. Okay. So if you want to check, suppose find ఒక method, index find method చూద్దాం. ఇవన్నీ మీరు వితౌట్ యూజింగ్ ఈ ఇన్బిల్ట్ మెథడ్స్ విల్ ట్రై టు డూ. ఒక నేను 2-3 చేస్తాను, మిగతా మీరు చేసుకోవచ్చు ఓన్గా. సో ఫైండ్ మెథడ్ ఎందుకంటే నాకు ఒక స్ట్రింగ్ ఉంది అనుకోండి, ఇందులో ఐ హ్యావ్ పైథాన్ పర్ల్, ఇందులో పి అనే వర్డ్ ఉందా లేదా కనుక్కోవాలా, ఆర్ ఇందులో వై అనే వర్డ్ క్యారెక్టర్ ఉందా లేదా కనుక్కోవాలా, ఎన్ అనే క్యారెక్టర్ ఉందా లేదా కనుక్కోవాలా. క్యారెక్టరే కాదు, ఈవెన్ వర్డ్ ఆల్సో. అంటే యూ కెన్ టేక్ 1, 2, 3, 4 క్యారెక్టర్స్ యాజ్ వెల్. యూ కెన్ టేక్ ఎనీథింగ్, ఎనీ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. సపోజ్ ఐ వాంట్ టు ఫైండ్ వెదర్ పి ఈస్ ప్రెసెంట్ ఆర్ నాట్. ఇందులో పి అనేది ఉందా లేదా కనుక్కోవాలనుకోండి. ఎలా కనుక్కుంటారు? సో ఒక వే ఏంటంటే కౌంట్ తెలుసుకోండి ఎంత ఉందో, ఏ డాట్ కౌంట్ ఆఫ్ పి. ఒకవేళ అది గ్రేటర్ దాన్ 0 వస్తే మీకు ఉన్నట్టు కదా. సో ప్రింట్ పి ఈస్ ఫౌండ్. సో ఇలా వాడుకోవచ్చు. అదర్వైజ్ ఇన్బిల్ట్ మెథడ్ ఉంది, ప్రింట్ ఏ డాట్ ఫైండ్ ఆఫ్ పి. ఇదేం చేస్తుంది అంటే ఒకవేళ ఫైండ్ అంటే ఉంటే, ఇఫ్ ఇట్ ఈస్ ఫౌండ్ it will return number greater than 0. Found will return a number less than 0. Even find వాడుకోవచ్చు ఆర్ ఇది వాడుకోవచ్చు. సో లెట్ మీ రన్. సో పి ఈస్ ఫౌండ్ అని వచ్చింది కదా, నెంబర్ చూడండి 5 అని వచ్చింది. 5 అంటే గ్రేటర్ దాన్ 0 అంటే ఇట్ ఈస్ ఫైండ్, అదర్వైజ్ నాట్ ఫౌండ్. సో దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. 0 అయితే ప్రింట్ ఫౌండ్, పి ఈస్ ఫౌండ్. ఇలా రాసుకోవచ్చు, ఇలా రాసుకోవచ్చు. సో అలా ఒక క్యారెక్టర్ ఉందా లేదా కనుక్కుంటుందని. జనరల్గా మీకు రెస్ట్రిక్షన్స్ పెడతారు చూసారా పాస్వర్డ్లో. ఒక పాస్వర్డ్ మీరు టైప్ చేసేటప్పుడు ఇట్ షుడ్ మ్యాండేటర్లీ హ్యావ్ @ ఆర్ యాష్ ఆర్ 1 2 3 4 5 6 7 8 9 కనుక్కుంటారు యూజింగ్ దిస్ టెక్నిక్ అన్నమాట. అలాంటివన్నీ అంటే ఇవి చిన్నవే కానీ, బట్ మీరు యాక్చువల్ ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఓకే నేను ఎలా కనుక్కోవాలి వీటిని అంటే యూ విల్ యూస్ దిస్. మనం యాక్చువల్లీ మనం యూజ్ కేస్ ఓఎస్ మాడ్యూల్కి వెళ్ళినప్పుడు వీ విల్ రైట్ ఓన్ లైవ్ యూజ్ కేస్, అప్పుడు మీకు అర్థమవుతుంది హౌ టు డీల్ విత్ దట్ అన్నారు. సార్ ఇది ఇంకొకసారి చెప్పరా సార్? ఓకే, అంటే నేనేమంటున్నా అంటే పైథాన్ పర్ల్ అనే నాకు ఒక స్ట్రింగ్ ఉంది. ఓకే ఐ హ్యావ్ ఏ ఈమెయిల్ ఐడి. సో ఈ ఈమెయిల్ ఐడి వ్యాలిడ్ కాదా ఎలా చెప్తారు? ఫస్ట్ థింగ్ ఏముండాలంటే @ ఉండాలి. సెకండ్ది ఏముండాలా? డాట్ ఉండాలి. థర్డ్ది ఏముండాలా? కామ్ ఉండాలి. ఈ 3 ఉండొచ్చు. యూజర్ నేమ్ మీరు ఏమైనా పెట్టుకోండి, ఏం కాదు. ఇది జీమెయిల్ ఉండొచ్చు, యాహూ ఉండొచ్చు, ఏమైనా కాదు. బట్ .com అనేది కంపల్సరీ ఉండాలి, @ ఉండాలి. ఈ 3 ఉంటేనే యూ విల్ సే ఇట్ as వ్యాలిడ్. ఉందా లేదా ఎలా కనుక్కుంటారు? అంటే దెర్ ఆర్ 2 ways ఆఫ్ ఫైండింగ్. ఫస్ట్ ఏంటంటే యూజింగ్ ఫైండ్ ఇన్బిల్ట్ మెథడ్ ఆర్ యూ కెన్ యూజ్ కౌంట్ ఇన్బిల్ట్ మెథడ్. సో కౌంట్ ఎలా వాడతారు? ఇఫ్ ఏ డాట్ కౌంట్ ఆఫ్ @ ఇవ్వండి. @ ఏమొస్తుంది? ఎన్ని @ ఉన్నాయో అది ప్రింట్ చేస్తుంది, అంటే అంత కౌంట్ ఇస్తుంది. సపోజ్ గ్రేటర్ దాన్ 0 వచ్చింది అనుకోండి కౌంట్, అంటే యూ విల్ అజ్యూమ్ @ ఈస్ ఫౌండ్. నెక్స్ట్ ఒకవేళ ఫైండ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు? ఏ డాట్, ఓకే ఇంకొక ఇఫ్ కండిషన్స్ రాసుకోండి. ఏ డాట్ కౌంట్ ఆఫ్ డాట్ అనేది ఉంటే ఇట్ విల్ రిటర్న్ గ్రేటర్ దాన్ 0. ప్రింట్ డాట్ ఈస్ ఫౌండ్. నెక్స్ట్ ఇది 2 వే, ఇది సెకండ్ వే ఆఫ్ రైటింగ్. అంటే ఇట్లా కౌంట్ మెథడ్ వాడుకోవచ్చు. ఆర్ ఇఫ్ ఐ వాంట్ టు చెక్ వెదర్ కామ్ అనే వర్డ్ ఇందులో ఉందా లేదా కనుక్కోవాలా అనుకోండి, అప్పుడు యూ కెన్ యూజ్ ఫైండ్ ఆల్సో, ఏ డాట్ ఫైండ్ ఆఫ్ కామ్. ఇది కూడా సేమ్ లాజిక్. గ్రేటర్ దాన్ 0 అయితే యూ విల్ ప్రింట్ కామ్ ఈస్ ఫౌండ్. సో ఇలా 2 ways లో యూ కెన్ రైట్ ఇట్, either using count or using find method. Whatever you find feasible, you can use it. So ఇలా రిటర్న్ చేస్తారు. వ్యాలిడ్ ఫైల్ కాదు ఇక్కడ.
కదండి సి డాట్ అట్ ద రేట్ At the rate. సి ఈక్వల్ టు యూజర్ నేమ్ కదా ఏ డాట్ అని ఇచ్చినట్టున్నారు. ఏ ఇచ్చాం కదా, ఇక్కడ సి ఉండాలి. C, మీ C. స్ట్రింగ్ ఎక్కడ ఉంది? సి లో ఉంది. సో సి C. ఇవ్వాలి. Oh, okay. రైట్, గుడ్. గెట్ దిస్. అట్ ద రేట్ ఇస్ ఫౌండ్, డాట్ ఇస్ ఫౌండ్, కామ్ ఇస్ ఫౌండ్. Okay, sir. అలా రాస్తాం అన్నమాట. అంటే ఏదైనా అట్లా కనుక్కున్న దానికి అలా రాస్తాం జనరల్. ఓకే. సో నెక్స్ట్ వి విల్ సీ ఇండెక్స్. ఇండెక్స్ 1 minute అండి. 1 minute. హలో, యా. సో ఇండెక్స్, స్ట్రిప్, రీప్లేస్ ఈ 3 చూద్దాం ఇవాళకి. చూసిన తర్వాత ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఫర్ లూప్. ఒక చిన్న ఫర్ లూప్ రాసి చూపిస్తాను. రేపటికి ఈ మెథడ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే వీ కెన్ యూస్ ఫర్ లూప్ అండ్ రైట్ దీస్ మెథడ్స్. సో ఐ విల్ గో త్రూ. అంటే ఈ ఇన్బిల్ట్ మెథడ్స్ మీకు ఎందుకు చెప్తున్నా అంటే వితౌట్ దిస్ యూ కెనాట్ రైట్ ఎనీ కోడింగ్. ఈవెన్ ఇంటర్వ్యూస్ ఎక్కడైనా సరే లేకుండా వెరీ స్లో హియర్. సో ఇండెక్స్ ఎందుకు వాడతామంటే, లెట్స్ టేక్ ఐ హ్యావ్ ఏ వర్డ్ లైక్ దిస్. నాకు టీ యొక్క ఇండెక్స్ పొజిషన్ ఎంత కావాలా, ఆర్ హెచ్ యొక్క ఇండెక్స్ పొజిషన్ ఎంత కావాలా, ఎన్ యొక్క ఇండెక్స్ పొజిషన్ ఎంత కావాలంటే ఎలా చెప్తారు? జనరల్లీ యూ విల్ రైట్ దట్ మెమరీ మ్యాప్. ఇది 0 1 2 3 4 5 Yes. ఇలా చెప్తారు కదా. అలా కాకుండా యూజింగ్ ఇండెక్స్ మెథడ్, ఏ డాట్ ఇండెక్స్ ఆఫ్ పి అంటే పి అనే ఇండెక్స్ పొజిషన్ ఎంతో అంత ఇస్తుంది అన్నమాట. సో 0, పి అనేది 0లో ఉందని చెప్తుంది. అదే టీ ఇవ్వండి, టీ ఎక్కడుంది? 0 1 2లో ఉంది. ఇట్ విల్ గివ్ 2. అలా ఇండెక్స్ పొజిషన్ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా ఒక స్ట్రింగ్ యొక్క ఇండెక్స్ కావాలి, ఒక క్యారెక్టర్ యొక్క ఇండెక్స్ కావాలంటే దట్ ఈస్ హౌ యూ విల్ డూ. యా, ఇందులో ఒక ప్రాబ్లం ఏంటంటే, సపోజ్ 2 టీలు ఉన్నాయనుకో, ఇందులో ఈటీ తీస్తుందా, ఈటీ తీస్తుందా, ఫస్ట్ టీ తీస్తుంది అనమాట 2. మరి హౌ అబౌట్ దిస్ టీ? నాకు ఎన్ని టీలు ఉన్నాయి, అన్ని టీలో ఒక ఇండెక్స్ పొజిషన్స్ కావాలా? యూ కెనాట్ గెట్ దట్. అది తెచ్చుకోలేరు మీరు. అది తెచ్చుకోవాలంటే యూ షుడ్ యూస్ ఫర్ లూప్. దట్ వి విల్ సీ లేటర్ ఎలా చేస్తాం. సో జనరల్గా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా జస్ట్ స్టార్టింగ్ కోసం ఏమేమి కావాలో అవన్నీ ఇస్తారు అంతే. మిగతా ఏమైనా కావాలంటే మనం డెవలప్ చేసుకోవాలి వాటిని. విల్ సీ దిస్ హౌ టు సాల్వ్. స్ట్రిప్ అనేది ఎందుకు వాడతారంటే, మీరు యూజర్ నేమ్ సపోజ్ అంటే మీకు రియల్గా వాడుతుంటారు, జనరల్గా డైలీ వాడుతుంటారు కాబట్టి వీఆర్ టేకింగ్ దట్. అదర్వైజ్ వీ షుడ్ హ్యావ్ టేకింగ్ అదర్ థింగ్. సో జనరల్గా మీరు యూజర్ నేమ్ ఇచ్చేటప్పుడు మీ బ్యాంకులో కానీ ఎక్కడైనా సరే యూజర్ నేమ్ ఇచ్చినప్పుడు వెబ్సైట్లో ఇలా ఇస్తారు. స్పేసెస్ ఇచ్చినా కూడా, ఆర్ ముందు స్పేసెస్ ఇచ్చినా కూడా, ఇట్ విల్ డిలీట్ ఎవ్రీథింగ్ అండ్ ఓన్లీ కన్సిడర్ దిస్ స్ట్రింగ్. సపోజ్ లెట్స్ టేక్ దిస్ వన్, ఏ ఈక్వల్ టు యూజర్ నేమ్ అనేది ఇచ్చారు. దీని యొక్క లెంత్ చూద్దాం ఎంత ఉంది. దీని యొక్క లెంత్ ఎంత? 8 కదా. సపోజ్ నేను స్పేసెస్ ఇచ్చాను. ఇప్పుడు దీని లెంత్ ఈ క్యారెక్టర్స్ ప్లస్ స్పేసెస్, ఎన్ని స్పేసెస్ ఇచ్చింటే అంత 8 ప్లస్ సంథింగ్ 15. మరి హౌ డు యూ రిమూవ్ దీస్ టైప్ ఆఫ్ స్పేసెస్? అంటే దిస్ ఇస్ నాట్ ఎ వ్యాలిడ్ డేటా. మీరు ఈ స్పేసెస్ ని తీసేసి యూ షుడ్ కన్సిడర్ దిస్, రైట్? సో మీరు యూజర్ నేమ్ ఇలా మీరు కాల్ ట్రై చేసుకోండి. జీమెయిల్ అందుకు యూజర్ నేమ్ ఇచ్చి తర్వాత ఎన్ని ఇవ్వండి. ఈవెన్ స్పేసెస్ మీరు ఇక్కడ ముందు ఇచ్చినా వెనకలు ఇచ్చినా కూడా ఇట్ విల్ డిలీట్ దోస్ స్పేసెస్ అండ్ టేక్ ఓన్లీ దిస్ నేమ్ ఇన్ ద బ్యాక్ ఎండ్ లాజిక్. సో దాన్ని ఎలా చేస్తారంటే యూజింగ్ స్ట్రిప్ టెక్నిక్. సో ఏం చేస్తారంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ స్ట్రిప్ ఆఫ్ ఇలా ఎంటీ స్పేస్ ఇవ్వాలి. అంటే దేని స్ట్రిప్ చేయాలి, దేని రిమూవ్ చేయాలంటే ఈ స్పేసెస్ని, ఎంటీ మొత్తం ఉండే స్పేస్ అన్ని రిమూవ్ చేస్తుంది. ఇప్పుడు నేను ప్రింట్ లెంత్ ఆఫ్ ఏ అంటే ఐ విల్ గెట్ 8. I got 8. Okay. So this is how you will remove. Suppose మీకు స్పేసెస్ కనపడకుంటే జస్ట్ పుట్ @ పెట్టండి ఫర్ నౌ టైం బీ. ఇక్కడికి వచ్చి అంటే అక్కడ మీకు ఏమైనా ఉండొచ్చు, @ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. నేను ఇక్కడ @ ని స్ట్రిప్ చేశాను అనుకోండి, @ మొత్తం రిమూవ్ చేసేస్తాను. యూజర్ నేమ్ వచ్చింది చూసారా, @ తీసేసింది. సో స్ట్రిప్ యొక్క ఫంక్షనాలిటీ అది. ఏదైనా అన్వాంటెడ్ క్యారెక్టర్స్ మీకు ఉంటే రిమూవ్ చేయడానికి వాడతారు. సార్ అన్వాంటెడ్ ఒకవేళ నాకు స్టార్టింగ్ లో లేకపోతే ఏదైనా స్ట్రింగ్స్ ఉన్నా కూడా తీసేస్తా సార్.
అదే స్ట్రిప్ చేస్తుంది. తీసేస్తుంది. సపోజ్ మీరు డి పెట్టండి. ఓకే, ఇఫ్ యూ గివ్ డి హియర్ ఇట్ విల్ రిమూవ్ ఆల్ డీస్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఐదర్ లెఫ్ట్ లో ఉన్న డీల్ కానీ లెఫ్ట్ లో ఉన్న డీలు రైట్ లో ఉన్న డీలే రిమూవ్ చేస్తుంది, అన్ని రిమూవ్ చేయదు అది. సపోజ్ చూడండి, ఎగ్జాంపుల్ చూడండి. I'll put D here, I'll put D here also. If I run it, it only removed D's. So ikkada నాకు output used R name anadu. In the left and right, not in the middle of yours. అంటే స్టార్ట్ లో ఉన్న డీలు ఎండ్ లో ఉన్న డీలే రిమూవ్ చేస్తుంది, అన్ని రిమూవ్ చేయదు, మధ్యలో ఉన్న డీల్ రిమూవ్ చేయదు. ఓకే సార్. దట్ ఈస్ స్ట్రిప్. ఓకే, నాకు ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఉండే డీలే రిమూవ్ చేయాలనుకోండి, యూ హ్యావ్ అనదర్ థింగ్ కాల్ ఏ డాట్ లెఫ్ట్ స్ట్రిప్. ఎల్ స్ట్రిప్ అంటే లెఫ్ట్ స్ట్రిప్. అంటే ఇది ఏం చేస్తుంది అంటే లెఫ్ట్ సైడ్ ఉండే డీలే రిమూవ్ చేస్తుంది. నేను ఇక్కడ ఏ డాట్ స్ట్రిప్ అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం రిమూవ్ చేస్తుంది. అంటే ఇవన్నీ డేటా ప్రాసెసింగ్ లో చాలా ఇంపార్టెంట్, జస్ట్ ఫోకస్. సో చూసారా, లెఫ్ట్ స్ట్రిప్ ఇది మొత్తం స్ట్రిప్ కంటే లెఫ్ట్ రైట్ స్ట్రిప్ అయింది. ఇది ఓన్లీ లెఫ్ట్ సైడ్ డీల్ రిమూవ్ చేసింది, రైట్ సైడ్ అలాగే పెట్టింది. ఒకవేళ రైట్ సైడ్ కూడా రిమూవ్ చేయాలనుకోండి, స్ట్రిప్ ఆఫ్ డి అంటే ఆర్ స్ట్రిప్ వాడితే ఓన్లీ రైట్ సైడ్ రిమూవ్ చేస్తుంది, ఎల్ స్ట్రిప్ వాడితే ఓన్లీ లెఫ్ట్ సైడ్. స్ట్రిప్ వాడితే లెఫ్ట్ అండ్ రైట్ రెండు రిమూవ్ చేస్తారు. చూసారా, రైట్ సైడ్ స్ట్రిప్ చేసింది, లెఫ్ట్ సైడ్, ఇది రెండు సైడ్లు స్ట్రిప్. దట్ ఈస్ హౌ యూ విల్ యూజ్ స్ట్రిప్. ఓకే, లెట్స్ గో టు రీప్లేస్. రీప్లేస్ ఎందుకు అంటారంటే, సపోజ్ దిస్ ఈస్ అనే వర్డ్ ఉంది అనుకోండి, ఇందులో నుంచి నేను ఐలన్నిటిని తీసేసి ఐ వాంట్ రీప్లేస్ ఇట్ విత్ సంథింగ్, జేతో రీప్లేస్ చేయాలనుకోండి, యూ విల్ యూజ్ రీప్లేస్. ఏ డాట్ రీప్లేస్ ఆఫ్ ఐ విత్ జే. ఏ క్యారెక్టర్ కనుక్కోవాలి, ఐ అనే క్యారెక్టర్ కనుక్కున్న తర్వాత ఏం చేయాలి, జేతో రీప్లేస్ చేయవాలి. ఇక్కడ చూసారా, దిస్ ఈస్ జే, దిస్ జే మన వచ్చింది. సో రీప్లేస్ ఎక్కడ వాడతారంటే జనరల్గా ఏదన్నా ఇప్పుడు నాకు ఒక ఫైల్, సపోజ్ నాకు ఒక ఫైల్ ఉంది ఎక్కడ, నాకు డెస్క్టాప్ మీద ఎక్కడో ఫైల్ ఉంది అంటే ఎక్కడైనా వాడుకోవచ్చు. జనరల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, బెస్ట్ ఎగ్జాంపుల్. ఇలా ఒక ఫైల్ నేమ్ నాకు వచ్చింది, ఎలా వచ్చిందంటే a.py ఇలా వచ్చింది అనుకోండి. నాకు ఏం చేయాలంటే ఇందులో డాట్లని తీసేసి అండర్ స్కోర్స్తో రీప్లేస్ చేయాలి. జనరల్గా డాట్తో ఎప్పుడు ఫైల్ నేమ్ ఉండకూడదు, ఎందుకంటే డాట్ అంటే ఎక్స్టెన్షన్ అనేది. సో ఇలాంటి కేసెస్లో నన్ను ఒక కోడ్ రాయమన్నారు. ఆ కోడ్ ఏం చేయాలంటే మొత్తం నా సిస్టంలో ఉండే అన్ని ఫైల్స్ తీసుకొని ఒక్కొక్క ఫైల్ని రీనేమ్ చేయాలి. ఇలా ఉండే ఫైల్ను ఫస్ట్ 2 డాట్స్ని రీప్లేస్ చేయాలి. అండర్ స్కోర్ అంటే ఎన్ని డాట్లు ఉన్నా కూడా ఇట్ షుడ్ రీప్లేస్, లీవింగ్ దిస్ వన్. డాట్ని అండర్ స్కోర్స్తో ఎలా రీప్లేస్ చేస్తారు, ఇక్కడ యూ విల్ పుట్ డాట్ ఫాలోడ్ బై అండర్ స్కోర్, ఇలా పెట్టి యూ విల్ స్టార్ట్ రీప్లేసింగ్. ఓకే, నాకు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఐజే అన్ని రీప్లేస్ చేస్తున్నారు, బాగానే ఉంది. బట్ నాకు ఓన్లీ ఒక ఐనే రీప్లేస్ చేయాలా, రెండో ఐని చేయకూడదు. అంటే జస్ట్ పుట్ కామా 1. చూసారు, అంటే 1 పెడితే ఓన్లీ ఫస్ట్ అకరెన్స్ ఇస్ రీప్లేస్. ఒకవేళ నాకు ఇక్కడ ఇంకా ఐలు పెట్టాను అనుకోండి, ఐ పెడితే ఇక్కడ చూసారు అవుట్పుట్ దిస్లో ఐ రీప్లేస్ అయింది, ఈజ్లో ఐ అలాగే ఉంది. ఒకవేళ 2 పెట్టా అనుకోండి, ఫస్ట్ 2 అకరెన్సెస్ ని రీప్ చేస్తారు, ఈజ్లో ఐ రీప్లేస్ చేసింది, మిగతా అలాగే ఉంటాయి. ఒకవేళ 3 పెట్టాను అనుకోండి, ఇట్ విల్ రీప్లేస్ ఫస్ట్ 3 ఐస్ కనుక్కున్న వాటిలో. సో దట్ ఈస్ హౌ యూ విల్ యూజ్ రీప్లేస్మెంట్. ఇన్బిల్ట్ మెథడ్స్ చాలా ఉన్నాయండి, ఇవి చాలా యూస్ఫుల్, అంటే ఇవే వాడతాం మనం ఎక్కువ. రిమెంబర్ దిస్, ఇవి చాలా యూస్ఫుల్ ఇవన్నీ. సో వితౌట్ లర్నింగ్ దీస్ థింగ్స్ యూ కెనాట్ ప్రాసెస్ యువర్ డేటా. సో నేను ఒక టెక్స్ట్ ఫైల్ తీసుకొని అందులో టెక్స్ట్ ఫైల్ కానీ సిఎస్వి ఫైల్ కానీ ఏమైనా తీసుకోవచ్చు. అందులో నేను ఏమైనా చేయాలనుకుంటే డేటా ప్రాసెసింగ్ అండ్ ఆల్ రీడ్ లైన్ బై లైన్ క్యారెక్టర్. సో ఒక్కొక్క లైన్లో నేను ఒక్కొక్క ఆపరేషన్ చేయాలనుకుంటున్నాను, అవన్నీ చేయాలంటే యూ షుడ్ లర్న్ దీస్ థింగ్స్. I will see that once we are on actual coding. See for loops. Yeah, మీరు for loops correct గా వస్తే we can start writing some codings. ఓకే, సో సిలో లాగా మిగతా కోడింగ్ లాగా ఫర్ లూప్ ఇందులో చాలా ఈజీ. ఒకటే ఫర్ లూప్,
అంటే సిలో మీకు 2-3 విధాలుగా రాయొచ్చు ఫర్ లూప్. ఇందులో ఒకటేలాగా రాస్తారు ఫర్ లూప్ ఎక్కడ రాసిన. ఓకే, సపోజ్ ఐ వాంట్ టు ఫైండ్ లెంత్ ఆఫ్ ఎ స్ట్రింగ్. మీకు లెంత్ అనే మెథడ్ ఉందనేది తెలియదు. ఐ వాంట్ టు ఫైండ్ లెంత్ ఆఫ్ ఎ స్ట్రింగ్. సో బిఫోర్ గోయింగ్ టు లెంత్ ఆఫ్ ఎ స్ట్రింగ్, బేసిక్స్ ఆఫ్ ఫర్ లూప్ హౌ టు యూజ్ అనేది. సో ఏ ఈక్వల్ టు స్ట్రింగ్ ఏదైనా ఉండొచ్చు. సపోజ్ మీకు మీ మొబైల్కి వచ్చిన మెసేజ్ టైప్ చేస్తున్నారు, మెసేజ్ టైప్ చేసిన క్యారెక్టర్స్ అని ఇక్కడ ఫీడ్ అయిపోయినాయి ఏలో. నౌ ఐ వాంట్ టు ఫైండ్ లెంత్, అంటే 160 క్యారెక్టర్స్ ఐ వాంట్ టు పుట్. దానికంటే ఎక్కువ వస్తే ఐ షుడ్ నాట్ డూ సమ్. ఐ షుడ్ టెల్ దట్ యు ఆర్ ఎక్సీడింగ్ లిమిట్ ఆర్ యూ విల్ బి టేకింగ్ ఎ సెకండ్ మెసేజ్ అని చెప్పాలి. సో దానికి మీరు ఏం చేయాలంటే లెంత్ కనుక్కోవాలి, స్ట్రింగ్ యొక్క లెంత్ కనుక్కోవాలి. ఇటరేట్ ఓవర్ దిస్. సో యూజింగ్ ఫర్ లూప్. లెంత్ మెథడ్ తెలియదు, ఐ రైట్ ఫర్ లూప్ ఫర్ దిస్. సో ఫర్ లూప్ సింటాక్స్ ఏంటంటే చాలా సింపుల్. ఫర్ ఏ రాసుకోండి, మీ ఇష్టం ఏ వేరియబుల్ అని పెట్టుకోండి. నేను ఐ అని పెట్టుకున్నా అనేది డిఫాల్ట్. ఏ అంటే ఏంటంటే మీ స్ట్రింగ్ ఎక్కడుందో ఆ వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. ఆర్ ఇస్తా అంటే డైరెక్ట్ ఇలాగే ఇచ్చుకోవచ్చు. అలా కాకుండా స్ట్రింగ్ ఏదైనా వేరియబుల్ స్టోర్ అంటే ఆ వేరియబుల్ నేమ్ ఇస్తారు. ఫర్ ఐ ఇన్ ఏ, దట్స్ ఆల్. మై ఫర్ లూప్ ఎండ్స్ హియర్. కోలన్ పెట్టాలి. కోలన్ పెట్టి మీరు ఏం రాసినా లోపల అంటే 1 ట్యాబ్ ఇచ్చి రాయాలి. దట్ ఈస్ హౌ యూ విల్ టెల్ దట్ దిస్ బిలాంగ్స్ టు దిస్ ఫర్ లూప్. ఇఫ్ కండిషన్ తర్వాత మీరు దాని లోపల మీరు ఏం రాసినా ఒక ట్యాబ్ ఇచ్చి రాయాలి. అండ్ నథింగ్ బట్ ఇండెంటేషన్స్. ఇండెంటేషన్ అప్పుడే అది అర్థం చేసుకుంటారు అది కోడ్కి సంబంధించిందని. సో ఇఫ్ ఐ ప్రింట్ ఐ హియర్, ఏమవుతుందంటే ఇట్ విల్ కన్సిడర్ దిస్ ఎంటైర్ స్ట్రింగ్ చేసుకొని ఇది ఎన్నిసార్లు తిరుగుతుంది అంటే లూప్ 1 2 3 4 5 6 లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ 6 టైమ్స్ తిరుగుతుంది లూప్. ఏమేం చేస్తుంది అంటే ఫస్ట్ ఇటరేషన్ అంటే ఫస్ట్ ఎంటర్ అవుతానే ప్రింట్ చేస్తుంది. అంటే ఇక్కడ నుంచి వెళ్ళి ఫస్ట్ క్యారెక్టర్ తెచ్చుకొని ఐలో పెట్టుకొని అది ఫస్ట్ ఇటరేషన్ లో ప్రింట్ చేస్తుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్తుంది, వెళ్ళి వై తెచ్చుకొని ఐలో పెట్టుకుంటుంది. నెక్స్ట్ సెకండ్ క్యారెక్టర్ ఏముంది వై తెచ్చి ఐలో పెట్టుకొని అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్యారెక్టర్ ఏముంది టీ తెచ్చి ఐలో పెట్టుకొని ఇట్ విల్ ప్రింట్ టీ. అలా అన్ని క్యారెక్టర్స్ ప్రింట్ చేస్తుంది అనమాట. 1 by 1 క్యారెక్టర్ ప్రింట్ చేస్తూ ఉంటుంది. అంటే ఫస్ట్ క్యారెక్టర్ తెచ్చుకొని ఐలో పెట్టుకుంటుంది. అయిపోయింది దాన్ని పెట్టుకున్న తర్వాత ఫర్ లూప్ ఏదైనా కోడ్ ఉందనుకోండి, ఆ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ పైకి వచ్చి సెకండ్ క్యారెక్టర్ తెచ్చుకొని ఐలో పెట్టుకుంటుంది. మళ్ళీ మిగతా కోడ్ అంతా ఎగ్జిక్యూట్ చేస్తుంది. మళ్ళీ ఆ కోడ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పైకి వచ్చి ఐలోకి క్యారెక్టర్ ఏముందో అది తెచ్చుకుంటుంది, ఉంటే అదంతా ఎగ్జిక్యూట్ చేస్తుంది. అలా ఎవ్రీ క్యారెక్టర్కి రన్ అవుతుంది అన్నమాట ఈ కోడ్ అంతా. అక్కడ ఏం పెట్టారు ఆ కోడ్ అంతా. ఇక్కడ నేను ఏం పెట్టా కోడ్ నాది ఊరికి జస్ట్ ఐలో ఏముందో అది ప్రింట్ చేయమని చెప్పిన ఎవ్రీ ఇటరేషన్. సో ఇప్పుడు రన్ చేస్తే చూడండి HON అలా వస్తుంది అనమాట. డిఫాల్ట్ గా ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది కదా. ఆ డిఫాల్ట్ గా ఐ అనేది ఇంక్రిమెంట్ అంటే క్యారెక్టర్ తెచ్చుకుంటా ఉంటుంది. డిఫాల్ట్ గా వస్తుంది, మీరు ఏం రాయాల్సిన అవసరం. దట్ ఈస్ హౌ యూ విల్ రైట్. మామూలుగా సిలో I++ అని రాస్తాం ఇంక్రిమెంట్ చేస్తాం. అదే ఇక్కడ అంతా ఉండదు, ఎందుకంటే దిస్ ఈస్ ఆల్ వెరీ హై లెవెల్ లాంగ్వేజ్. సో ఇట్ విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. అంత సింపుల్ గా రాయొచ్చు ఫర్ లూప్ ఇందులో. ఓకే, సో హౌ అబౌట్ ఫైండింగ్ లెంత్? ఏదండి ఐ అనేది ఏంటి? ఐ అనేది జస్ట్ వేరియబుల్ అంతే. అంటే తెచ్చుకున్న ఎవ్రీ క్యారెక్టర్ ఎక్కడ పెట్టుకుంటుంది అంటే ఐలో పెట్టుకుంటుంది. ఫస్ట్ టైం పీ తెచ్చుకుంటుంది కదా, అది తెచ్చి ఐలో స్టోర్ చేసుకొని ఇందులో ఉండే కోడ్ అంతా ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ పైకి వెళ్ళి ఐలోకి వై క్యారెక్టర్ తెచ్చుకొని ఇందులో ఉండే కోడ్ అంతా మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అక్కడ అయ్యే కాదు, మీ ఇష్టం, మీరు ఏమైనా వాడుకోవచ్చు. సపోజ్ ఐ కెన్ యూజ్ ఫైల్ అని కూడా రాయొచ్చు. ఇక్కడ ఫైల్ అని రాయండి, యూ కెన్ యూజ్ ఎనీథింగ్. జస్ట్ వేరియబుల్ అంతే ఐ అనేది. ఆ క్యారెక్టర్ తెచ్చుకున్న క్యారెక్టర్ ఎక్కడైనా పెట్టుకోవాలి కదా, అది ఇక్కడ పెట్టుకుంటుంది అంటే ఇందులో పెట్టుకుంటుంది. టోటల్ స్ట్రింగ్ ఇది. ఫర్ లూప్ ఈ స్ట్రింగ్ మీద అప్లై చేస్తున్నారు. ఎవ్రీ లూప్ కి ఒక్కొక్క క్యారెక్టర్ ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తుంది. సో అది ఎక్కడ స్టోర్ చేసుకుంటుంది, ఐలో స్టోర్ చేసుకోమని చెప్తున్నాను. దిస్ ఇస్ హౌ యూ డూ. ఓకే, కమింగ్ టు లెంత్. చెప్పండి, ఇది అడుగుతున్నారు. సో లెంత్, సో ఇప్పుడు లెంత్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాను? ఐ డజంట్ నో దేర్ ఇస్ విచ్ ఈస్ కాల్డ్ లెంత్ అని నాకు తెలియదు. ఐ వాంట్ టు రైట్. యు ఆర్ సిట్టింగ్ అన్ ఇంటర్వ్యూ.
సో ఎలా రాస్తారంటే ఫస్ట్ యూ విల్ టేక్ ఏ ఈజ్ ఈక్వల్ టు పైథాన్, రైట్. తీసుకున్న తర్వాత అంటే ఈ ఫర్ లూప్ ఎన్నిసార్లు రన్ అయితే రన్ అయ్యి లాస్ట్ లో నేను బయటకు వచ్చి అంటే సపోజ్ ఎన్నిసార్లు వెళ్తా లోపలికి ఇది ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అన్నిసార్లు లోపలికి వెళ్తుంది, అన్నిసార్లు తిరుగుతుంది కదా, అంతే కదా. ఫస్ట్ ఎన్ని టైమ్స్ ఉంటే అన్ని టైమ్స్ తిరుగుతుంది. నేను ఏం చేస్తా అంటే ఒక వేరియబుల్ పెట్టుకుంటా లోపల, నువ్వు ఇటరేషన్ లూప్ రన్ అయ్యే ప్రతిసారి ఐ విల్ ఇంక్రిమెంట్ మై వేరియబుల్. సో నేను ఏం చేస్తాను అంటే బయట ఒక వేరియబుల్ పెడతా, c=0 అని ఇనిషియలైజ్ చేసుకుంటా. లోపలికి వెళ్ళి ఎవ్రీ ఇటరేషన్ కి నేనేం చేస్తానంటే సి వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తూ ఉంటాను. సో ఫస్ట్ ఏమవుతుంది, ఐలో పీ తెచ్చుకుంటుంది, పీ ప్రింట్ అయింది. ప్రింట్ అయిన తర్వాత సి వాల్యూ ఏం చేస్తాను నేను, c=c+1. సి వాల్యూ ఎంత స్టార్టింగ్ లో 0, 0+1 = 1 పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇందులో ఫర్ లూప్ లో ఉండే కోడ్ అంతా అయిపోయింది. సో పైకి వెళ్తాది, వెళ్ళి ఐలోకి వై తెచ్చి స్టోర్ చేసుకుంటుంది. స్టోర్ చేసుకొని మళ్ళీ 8th లైన్ 9th లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో 9th లైన్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు సి వాల్యూ ఎంత ఉంది, ఆల్రెడీ 1, 1+1 = 2. రైట్. సో నెక్స్ట్ ఈ 2 లైన్స్ అయిపోయింది, పైకి వెళ్ళిపోద్ది. అంటే ఫర్ లూప్ లో ఉండే కోడ్ అంతా అయిపోయింది. మళ్ళీ పైకి వెళ్ళిపోయి ఐలోకి టీ తెచ్చుకుంటుంది. తెచ్చుకొని ఐ ఏం ప్రింట్ చేస్తుంది, టీ ప్రింట్ చేస్తుంది. తర్వాత c=c+1. ఆల్రెడీ సి వాల్యూ ఎంత 2. సో c=2+1 అంటే 3. అలా ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తాను అన్నమాట. నేను అయిపోయిన తర్వాత ఫర్ లూప్ అంతా అయిపోయిందని నేను ఎలా చెప్తాను, నా కోడ్ అంతా అయిపోయిందని బయటకు వచ్చి సి వాల్యూ ప్రింట్ చేయండి. సో ఐఎమ్ అవుట్ ఆఫ్ మై ఫర్ లూప్. సో ఫర్ లూప్ లోపల లేదు. ఇలా ఇస్తే ఫర్ లూప్ లోపలికి వస్తుంది. నేను బయట ఇచ్చా కాబట్టి ఫర్ లూప్ ఎండ్ అయింది. ఇక్కడికి వచ్చి సి వాల్యూ ప్రింట్ చేస్తే ఇది లాస్ట్ ఎంత స్టోర్ చేసుకుందో ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది. సో ట్రై టు రన్ దిస్. సో ఇక్కడ వచ్చింది చూసారా 6. సో మామూలుగా రన్ చేస్తే లెంత్ ఆఫ్ ప్రింట్ లెంత్ ఆఫ్ ఏ అన్నా ఇదన్నా కూడా యూ విల్ గెట్ సేమ్ థింగ్ 6. So this is how you will write a length of a string using for loop. Yeah, నేను ఇన్బిల్ట్ మెథడ్ చూసుకోవడానికి టైం అంతా సరిపోద్ది. జనరల్గా ట్రై టు లెర్న్ దట్. సో ఫర్ లూప్ ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఒకవేళ డౌట్ ఏం లేదంటే మీరు ఏదన్నా ఇందులోంచి ఏదైనా ఒక ఇన్బిల్ట్ మెథడ్ తీసుకొని రాద్దరు. ఏం రాస్తారు, ఇది రాయండి, కౌంట్ మెథడ్ రాయండి. సో కౌంట్ అనే మెథడ్ ఉందని మీకు తెలియదు. యూ వాంట్ టు చెక్ ఇందులో ఎన్ని వైలు ఉన్నాయో నాకు కావాలి. నాకు ఇలా ఉంది స్ట్రింగ్, సపోజ్ ఇలా ఉంది స్ట్రింగ్. నాకేం కావాలంటే ఇందులో నుంచి ఎన్ని వైలు ఉన్నాయో నాకు కావాలి. ఎలాగనుకుంటారు దానికి మీరు కోడ్ రాయాలి ఫర్ లూప్. నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఐ ఇన్ ఏ అని రాయండి. ఇక్కడ ఏం చేస్తా అంటే లోపల మీకు వై అనే క్యారెక్టర్ వచ్చినప్పుడు మాత్రమే ఇంక్రిమెంట్ చేయండి. వై అనే క్యారెక్టర్ వచ్చిందని మీకు ఎలా తెలుస్తుంది, సూడో కోడ్ రాయండి. ఈ φ =y. ఐలో ఎప్పుడైతే వై వచ్చిందో అప్పుడల్లా మీరు ఇంక్రిమెంట్ చేయండి. ఇక్కడ మనం బై డిఫాల్ట్ ఇంక్రిమెంట్ చేస్తున్నాం. దీన్ని ఏం చేస్తారంటే ఇలా రాస్తారు, ఈ φ = y. అంటే ఐలో ఎప్పుడైతే వై వచ్చిందో అప్పుడు మాత్రమే ఇంక్రిమెంట్ చేస్తాను. దిస్ ఈస్ హౌ యూ విల్ ఫైండ్ కౌంట్. సో మీరు రాస్తే మీకు అర్థమవుతుంది. దట్ ఈస్ ద వే టు రైట్ యువర్ కోడింగ్. మీరు అది రాస్తే యూ విల్ అండర్స్టాండ్ ఫర్ లూప్ ఎలా వాడాలో అర్థమవుతుంది. మీకు కూడా కొంచెం ఐడియా వస్తుంది హౌ టు రైట్ ఫర్ లూప్ అండ్ హౌ టు రైట్ దిస్, హౌ టు రైట్ అదర్ ఇన్బిల్ట్ మెథడ్స్ యూ విల్ లెర్న్ బై యూజింగ్ దిస్ ఫర్ లూప్. మీరు ఇది రాశారనుకోండి కౌంట్ మెథడ్, రాయగలిగే టైం ఉంటే రాయండి. అదర్వైజ్ మీరు రాశారు అయిపోయిందంటే ఎండ్స్ విత్ కూడా రాయండి. ఎండ్స్ విత్ స్టార్ట్స్ విత్ ఏదైనా రాయండి, ట్రై చేయండి రాయడానికి. ఓకే, ఓన్ వే ఆఫ్ రైటింగ్. అంటే మీకు తెలియదు ఎండ్స్ విత్ అనే వర్డ్, ఎండ్స్ విత్ అనే ఫంక్షన్ ఉందని తెలియదు, లెంత్ అనే ఫంక్షన్ ఉందని తెలియదు, కౌంట్ అనే ఫంక్షన్ ఉందని కూడా తెలియదు. మీరు ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు ఆ మెథడ్స్ తెలియకుండా యూ కెన్ రైట్ ఇట్ యూజింగ్ ఫర్ లూప్ అండ్ ఇఫ్ కండిషన్స్. సో అదే మీకు స్టార్టింగ్ లో చెప్పింది, యూజింగ్ కండిషన్స్ అండ్ లూప్స్ యూ కెన్ రైట్ ఎనీ పార్ట్ ఆఫ్ హార్డెస్ట్ లాజిక్. సో యా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. అంటే ఇట్ విల్ బి వెరీ హెవీ. మీకు నేను రాస్తూ ఉంటా కానీ స్పీడ్గా మీకు అర్థం కాదు మళ్ళీ. అంటే యూ షుడ్ బి ఏబుల్ టు గ్రాస్ప్. ఎండ్స్ విత్ స్టార్ట్ ఇస్తున్నాయి కదండి యాక్చువల్గా. దాని నుంచి ఎక్స్టెన్షన్ నుంచి ఫైల్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా దాన్ని బట్టి. సో కౌంట్ ఫైండ్ అవుట్ చేయగలమా ఎన్ని ఫైల్స్ అలాంటివి ఉన్నాయి అనేసి? ఎన్ని ఫైల్స్ అని కాదు, ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే పీవై అనే ఫైలా కాదా అని చెక్ చేస్తున్నా. జస్ట్ అదే. ఓకే, అంతే రైట్.
సో మీకు ఇలా కూడా రాయొచ్చు. ఇప్పుడు test.py అనే ఫైల్ నేమ్ ఇచ్చి ఓన్లీ ఫైల్ నేమ్ ఒకటి ప్రింట్ చేయంటారు. కస్టమర్ అడుగుతాడు. అంటే నేను ఒక ఫోల్డర్ లో ఫైల్స్ ఉన్నాయి, ఫైల్స్ నువ్వు రీడ్ చేసి ఫైల్ నేమ్స్ రీడ్ చేసి అందులో నుంచి ఓన్లీ ఫైల్ నేమ్స్ ప్రింట్ చేయి, డోంట్ ప్రింట్ ఎక్స్టెన్షన్స్ అంటారు. అప్పుడు మీరు ఇందులో నుంచి ఓన్లీ టెస్ట్ అనే వర్డ్ ఎలా ప్రింట్ చేస్తారు? దానికి ఇన్బిల్ట్ మెథడ్ ఉంది, ఓఎస్ మాడ్యూల్లో ఉంది. బట్ మీకు ఓఎస్ మాడ్యూల్ తెలియదు అనుకోండి, ఎలా ప్రింట్ చేస్తారు దాన్ని? యూ డోంట్ నో. రాయొచ్చు దానికి కూడా. జనరల్గా ఓఎస్ మాడ్యూల్లో ఇన్బిల్ట్ మెథడ్ ఉంది, అది వాడితే ఐ కెన్ టెల్ వాట్ ఈస్ ఫైల్ నేమ్, వాట్ ఈస్ ఎక్స్టెన్షన్. బట్ మీకు అది తెలియదు, ఆ ఇన్బిల్ట్ మెథడ్ తెలియకుంటే యూజింగ్ ఫర్ లూప్ అండ్ ఇఫ్ కండిషన్ ఐ కెన్ ఓన్లీ ప్రింట్ దిస్ ఫైల్ నేమ్ అండ్ ఎక్స్టెన్షన్ సపరేట్లీ. అంటే ఈ గివెన్ స్ట్రింగ్ లోంచి ఐ కెన్ ఓన్లీ ప్రింట్ టెస్ట్ అనేది ఒకటే నేను ప్రింట్ చేయగలను. మీరు చెప్పొచ్చు ఏమని 1 2 3 4 ఉంది కదా, 0 4 కొడతాను వస్తుంది అని. బట్ నా స్ట్రింగ్ ఏమైనా ఉండొచ్చు, సపోజ్ ఇలా ఉండొచ్చు, అప్పుడు అది వర్క్ అవ్వదు. సో డైనమిక్గా ఉండాలి కోడ్ ఎప్పుడు రాసినా కూడా. ఒక ఇన్పుట్ డేటాకి వర్క్ ఏంటంటే ఇన్పుట్ డేటా నేను మార్చినా కూడా ఇట్ షుడ్ యువర్ లాజిక్ స్టిల్ వర్క్. దట్ ఈస్ కాల్డ్ డైనమిక్ ప్రోగ్రామింగ్. అలా రాయాలి ఎప్పుడు ప్రోగ్రామ్ రాసినా. ఓకే, నేను కొన్ని టాస్క్లు పంపిస్తాను రియల్ టైం. అంటే రియల్ టైం అంటే దే ఆర్ ఆల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, నాట్ ఫ్రమ్ మీ. నేను ఇంటర్వ్యూ చేసిన క్వశ్చన్స్ అవి పంపిస్తాను. ట్రై టు సాల్వ్ దెమ్. ఒకవేళ రాకుంటే ఐ కెన్ హెల్ప్ యూ. యా. సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అదర్వైజ్ నేను నిన్న మీకు పీపీటీ పంపించా చూస్తాను, అందులో ఉన్నాయి ఇన్బిల్ట్ మెథడ్స్. యూ కెన్ గో ఓవర్ దట్. ఎలా లూప్ చేయాలి ఇందులో ఉన్నాయి ఫర్ లూప్స్ అని. బట్ అవి అంటే ఓకే, ఆ ఫర్ లూప్స్ నేను ఇందులో రాయలేదండి. జస్ట్ ఫర్ లూప్ ఎలా వాడాలా ఒక 2 3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. బట్ నేను ఇచ్చిన టాస్క్లు అయితే ఇందులో లేవులేండి. నేను టాస్క్ లిస్ట్ పంపిస్తాను పీపీటీ. అండ్ నేను చెప్పిన కాన్సెప్ట్ చాలు, మీరు పీపీటీ కూడా వద్దు, మీరేం బుక్ కూడా ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన నేర్చుకోండి చాలు. యూ కెన్ సర్వైవ్ ఎనీవేర్. మీరు పీపీటీ జస్ట్ ఫర్ రెఫరెన్స్ చూసుకొని రాయండి. సో ఫస్ట్ అంటిల్ లిస్ట్ అండి, లిస్ట్ వరకు ట్రై టు సాల్వ్ ద ఎక్సర్సైజెస్. తర్వాత మీరు అవసరం లేదు, మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. హార్ట్ అంతా రెండింటిలో ఉంది, స్ట్రింగ్స్ లిస్ట్లలోనే. ఇంకేం అవసరం లేదు మీకు. వీళ్ళు మీ 2 వస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. ఓకే ఓకే ఫైన్ అండి, నేను టాస్క్లు పంపిస్తాను. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, అదర్వైజ్ ఐ లాగ్ ఆఫ్. ఓకే, యూ డోంట్ హ్యావ్ ఎనీ థింగ్స్ టు డిస్కస్. ఓకే ఫైన్, ఇంకేం డౌట్స్ లేవు కదా అయితే? డౌట్స్ లేవండి. ఓకే ఫైన్, బాయ్ అండి అయితే. థ్యాంక్ యూ సార్.